హనుమకొండ జిల్లాలో భూ కబ్జా రాయిలు రెచ్చిపోతున్నారు. 1984లో పట్టా ఉన్న భూమిపై కన్నేశారు కేటుగాళ్లు. భూమిని ఆక్రమించుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 1984లో బత్తిని శ్రీనివాస్ పేరు మీద 1 ఎకరం, బత్తిని చిన్న వెంకటయ్య 30 గుంటల భూమిని పట్టా ఉంది. 1984 పిల్లాకినాల కింద 1.21 గుంటల నష్టపరిహారం సైతం బత్తిని శ్రీనివాస్కు వచ్చింది. ఎలాంటి పేపర్లు లేకుండా ఆ భూమి తమదే అంటూ లింగంపల్లి నేతాజీ అనే వ్యక్తి దబాయిస్తున్నాడని బాధిత పట్టాదారులు చెప్తున్నారు. పేరు బత్తిని చిన్న వెంకటయ్య గారు సార్. మా ఫాదర్ దగ్గర నుంచి మాకు సంచరించిన భూమి ఇది. మాకు 4 ఎకరాల 1 గుంట భూమి ఉంటే అందులో మేము ప్యాకింగ్ చేసి అమ్మగా మిగిలిన భూమి ఎకరా 34 గుంటలు. ఎకరా 34 గుంటలు కూడా ప్యాకింగ్ చేసి మేము కొన్ని అమ్మాము సార్. ఒక 4 ఇల్లు మా మేనకోడలు కట్టారు. మేనకోడలు కట్టిన భూమి ప్యాక్లో అమ్మని అంటే ఇల్లు కట్టిన వారికి అమ్మనీయకుండా చేస్తున్నారు. అమ్మనీయకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. 3 సంవత్సరాల నుంచి కూడా సాగు తీసుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు మేము పనులు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతూ మమ్మల్ని కొట్టి బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా మమ్మల్ని కంటిన్యూషన్ గా చేస్తున్నారు. దీని వెనకాల నేతాజీ అండ్ నగేష్ వీళ్ళ హస్తం ఉంది సార్. పట్టదారులను మంచిగా చేసుకుంటూ పట్టదారులకు ఇంత వస్తుందో ఆశ కల్పించుకుంటూ వాళ్ళతో ఈ నాటకానికి తెరదీశారు. నేతాజీ ఎవరు, నగేష్ ఎవరు? నేతాజీ అనే టైం లింగపల్లి కిషన్ రావు కొడుకు సార్. నర్సట్పల్లి గురించి పట్టాల దగ్గర ఆయన మెయిన్ లీడర్ సార్. నగేష్ అనే టైం విలేకరి ముసుగులో మమ్మల్ని కంటిన్యూషన్ టార్చర్ పెడుతున్నారు సార్. నేను ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నా అసలు అమ్మనీయకుండా అసలు భూమి రానియకుండా కట్టేటప్పుడు పనులు వస్తే కొట్టి పిల్లగొట్టడం రోజు ఇదే పని సార్. అంటే మీ కాల డాక్యుమెంట్ కరెక్ట్ ఉంటే ఎందుకు ఇబ్బంది పెడుతున్నా? వాళ్ళకు మేము అమ్మలేదు పట్టదారులు మేమని క్రియేట్ చేసుకుంటూ మేము అమ్మలేదని క్రియేట్ చేసుకుంటూ పట్టదారులు మేము అంటున్నారు. పట్టదారులు మేము పట్ట మా మారిపోయిన రికార్డులు ఉన్నంత కూడా ఈ రకమైన ఇబ్బందులు కంటిన్యూషన్ చేస్తాం.